టికెట్ రేట్స్ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇది. నిన్న మొన్నటి వరకు టికెట్ రేట్ల విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది కర్ణాటక. ముఖ్యంగా బెంగళూరు లాంటి సిటీస్లో అయితే ఏకంగా 800 నుండి 1400 రూపాయల వరకు టికెట్ ధరలుండేవి. కానీ ప్రేక్షకుల నుండి వస్తోన్న స్పందన చూసి ప్రభుత్వం ఈ రేట్ల పెంపుపై కొరడా చూపించింది. సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏదైనా కూడా టికెట్ రేట్ 200 రూపాయలు దాటకూడదని జీవో పాస్ చేసింది. ట్యాక్స్తో కలిపితే అది 236 రూపాయలవుతుంది. ఈ రేట్లతో నిర్మాతలు డైలమాలో పడిపోయారు. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న కాంతారా చాప్టర్ 1కు గుదిబండలా మారాయి ఈ రేట్స్. దీనిపై కోర్టుకు వెళుతున్నారు నిర్మాతలు. ఈ రేట్లతో పెట్టుబడి వెనక్కి రాదంటున్నారు వాళ్ళు. అక్కడ రేట్లు తగ్గించడంతో హైయెస్ట్ టికెట్ రేట్స్ ఇప్పుడున్నది తెలంగాణలోనే. ఇక్కడ మల్టీప్లెక్స్లలో 295 రూపాయల రేటుంది. ఇది చాలదన్నట్టు పైనుండి ప్రభుత్వాలను అడిగి హైక్స్ తెచ్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కాకపోతే ఈ మధ్య టికెట్ రేట్లు పెంచని సినిమాలకే ఫుట్ ఫాల్స్ పెరిగాయి. మిరాయ్, లోకా, లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి విజయాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఏపీలో హైక్స్ లేకపోతే మల్టీప్లెక్స్లలో 177 రూపాయలుగా ఉంది టికెట్ రేట్. తెలంగాణతో పోలిస్తే ఇది తక్కువే. తమిళనాడులో కూడా రేట్ ఆడియన్స్కు అందుబాటులోనే ఉంది. అక్కడ మల్టీప్లెక్స్ రేట్స్ 183 రూపాయలుగా ఉన్నాయి. కేరళలో మాత్రం మల్టీప్లెక్స్ హైయెస్ట్ టికెట్ రేట్ 260 రూపాయలుగా ఉంది. రేట్ అందుబాటులో ఉంటే ఆడియన్స్ ఫుట్ ఫాల్స్ పెరుగుతున్నాయి.